నేతన్నలను ఆదుకోని కేటీఆర్ బతుకమ్మ చీరలపై రాజకీయం చేస్తున్నారని పరేయారు కాంగ్రెస్ నేతలు. మరో 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలోకి రాదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే కబ్జాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు. అక్రమ నిర్మాణాలను పర్మిషన్ ఇచ్చినందుకు అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లీడర్లు. బతుకమ్మ చీరలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నేతన్నలపై కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్ తీరు మారలేదని అన్నారు. బీఆర్ఎస్ లో మిగిలేది 4 మాత్రమేనన్నారు ఆది శ్రీనివాస్. నేతన్నలకు బకాయిలు పెట్టిపోయినందుకు సారి చెప్పాల్సింది పోయి, నేతన్నలను బతుకమ్మ చీరలపేట బతుకులను ఆగం చేసినందుకు పొరపాటైంది సారి అని చెప్పాల్సింది పోయి, బతుకమ్మ చీరల పేరిట సూరత్ నుండి చీరలు తీసుకొని వచ్చి అవినీతి అక్రమాలకు తెరలేపినందుకు సారీ అని చెప్పాల్సింది పోయి, ఇప్పటికీ ఇంకా నేతలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పినటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు ఇక్కడ ఓ దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తూ, హైదరాబాద్ లో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేయాలన్నారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. సీఎం హోదాలో గతంలో కేసీఆర్ అక్రమ కట్టడాలపై మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా కబ్జాలు జరిగాయని, త్వరలో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చడం ఖాయమని చెప్పారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే అయ్యప్ప సొసైటీలో వీళ్ళు జేసీబీలు పెట్టి కూలగొడతామని నాటకాలు ఆడి ఎందుకు కూలగొట్టలేదు, అక్కడ ఎందుకు ఆపారు? మీ హయాంలో మీరు కేటీఆర్ గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మీరు కూకుట్పల్లి వచ్చారు, వాటి పర్మిషన్లు ఎవరిచ్చారు? ఆ చెరువులో కట్టాలకి మీరు కదా. చెరువులను ఆక్రమిస్తే మన ఉనికికే ప్రమాదమన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్ద చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయని చెప్పారు. బీబీనగర్ పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో హద్దురాళ్లను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు ఉంటే తొలగిస్తామన్నారు కుంభం అనిల్. ఇప్పుడు హైదరాబాద్ లో చేసినట్టు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఆదేశించారు. గవర్నమెంట్ నుంచి సీఎం గారి దృష్టి నుంచి కూడా వచ్చింది. హెచ్ఎండిఏ పరిధిలో అన్ని చర్యలకు కూడా ఎఫ్టీఎల్ డిసైడ్ చేయాలి. ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి బఫర్, ఎఫ్టీఎల్కి వెళ్ళి మళ్ళీ బఫర్ డిక్లేర్ చేస్తారు. బఫర్ ఎక్కడ స్ట్రక్చర్స్ ఉండడానికి వీల్లేదు. ఇది ఒక్క వ్యక్తికి నష్టం అవుతుంది అనేది కాదు, 10 మందికి నష్టం అవుతుంది అనేది కాదు. ఈ 10 మంది ఒక్కరికంటే మన అంటే ఇది ఈ చెరువులు, కుంటలు పోయి కాలువలు పోతే మన ఉనికికే నష్టం వస్తుంది. రేపు ఫ్లడ్స్ వస్తే 100,000 మందికి నష్టం వస్తుంది. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోవట్టు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. జనగామ కాంగ్రెస్ లో 3 కోవట్టు నేతలున్నారని ఆరోపించారు. తన ఓటమికి కూడా వాళ్లే కారణమని చెప్పారు. పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. ఒకే ఒక 3 టౌన్లో కాంగ్రెస్ పార్టీని అనేక ఇబ్బందులు చేస్తూ ఎప్పుడు కూడా గెలవకుండా వీళ్ళు ప్రత్యర్థికి అమ్ముడుపోయి ప్రత్యర్థి దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీకే మోసం చేస్తూ ఉన్నారు. నా ఎన్నికలప్పుడు ఈ గ్రూపు 2 కోట్ల రూపాయలు పల్లరాజేశ్వర రెడ్డి దగ్గర బేరమాడి తీసుకొని పంచోటు చేసుకున్నప్పుడు ఇబ్బందులు కొట్లాడుకున్నారు. అది జనగామ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. భవిష్యత్తు తరాల కోసమే ప్రభుత్వం చెరువుల్లో ఆక్రమణను తొలగిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు.